హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు అయితే స్వీట్ బోండాలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి, 1 కప్పు బెల్లంని కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని బెల్లంని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలండి. బెల్లము కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత గిన్నెని పక్కన పెట్టుకొని బెల్లం వాటర్ని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత కొంచెం వంట సోడాని వేసుకోవాలి, 1 స్పూను, చిటికెడు సాల్ట్ను కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూను యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం వాటర్ని వడకట్టుకోవాలి. నలకలు ఏమన్నా ఉంటే పిండిలో పడకుండా ఉంటాయండి. నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి నలకలు లేవండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని బోండాల పిండిలాగా కలుపుకోవాలండి. ఈలోపు మనము ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం పిండిని బోండాల్లాగా వేసుకోవాలండి. ఆయిల్కి ఎన్ని బోండాలు అయితే సరిపోతాయో అన్ని బోండాలే వేసుకోవాలండి. ఎక్కువగా వేస్తే ఆయిల్కి మళ్ళీ అవి ఫ్రై కావడానికి టైం పడుతుందండి. అందుకోసానికి ఆయిల్కి సరిపడా బోండాలని వేసుకోవాలి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలండి. ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత తీసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలండి. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో బోండాలుగా వేసుకోవాలండి. మన ఇంట్లో గోధుమ పిండి, బెల్లము ఉంటుంటాయి కదండి. ఈవినింగ్ టైం స్నాక్ లాగా కానీ పిల్లలకి స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా చేసుకోవచ్చండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.